హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఆర్జీకేటీ ఏపీ అడ్మిషన్స్ అకాడమిక్ ఇయర్ 22-23 10th బ్యాచ్ వాళ్ళకి సెలక్షన్ లిస్ట్ ఏ విధంగా రిలీజ్ చేస్తారు, ఆ విధంగానే కౌన్సిలింగ్లో జరిగే ఫుల్ ప్రాసెస్, ఆ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు, అందరూ అయితే అప్లై చేసుకున్నారు. ఇంపార్టెంట్ డేట్ ఏంటంటే లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 19/9/2022 అప్ టు 5 PM. సాయంత్రం 5 గంటల వరకే 19వ తారీఖున ఉండిద్ది నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడం. తర్వాత మీకు నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఈలోపే అందరూ ఇంకెవరైనా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి ఫాస్ట్గా. ఆ విధంగానే ఫస్ట్ కౌన్సిలింగ్ మనకి ఎవరికి జరిగిద్దంటే PH, CAP, NCC, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళకైతే జరిగిద్ది. ఎవరికైతే PH, CAP, NCC, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయో వాళ్ళు వెన్యూ ఆర్జీకేటీ నూజివీడ్ క్యాంపస్ ఏలూరు డిస్టిక్ వచ్చి వాళ్ళ సర్టిఫికేట్స్ అన్నీ సబ్మిట్ చేసుకొని వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేసుకోవాలి. క్లియర్గా వాళ్ళ డేట్స్ అయితే మెన్షన్ చేశారు. క్యాప్ వాళ్ళకైతే 27th, ఈ నెల 27, 28 అని. ఆ విధంగానే స్పోర్ట్స్ వాళ్ళకి 27, 30. ఆ విధంగానే PH వాళ్ళకి 28, NCC వాళ్ళకి 28, 30. సో మీకు PH కానీ క్యాప్ కానీ NCC స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉంటే ఈ డేట్స్న వచ్చి మీరు మీ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ అనౌన్స్మెంట్ ఆఫ్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అంటే వాళ్ళు అదర్ దాన్ స్పెషల్ కేటగిరీస్ తప్పించి మిగతా వాళ్ళందరికీ ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు, వాళ్ళకి ఏ బ్రాంచెస్ వస్తాయి వాడిని క్లియర్గా వాళ్ళ సెలక్షన్ లిస్ట్లో ప్రతి ఒక్కరి నేమ్స్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళ నేమ్స్ అనేవి అయితే ఇస్తారు. ఆ నేమ్స్ చూసుకొని మీరు IIITకి సెలెక్ట్ అయ్యారని మీరు రావచ్చు. తర్వాత ఒకవేళ లిస్ట్లో కనుక మీ నేమ్స్ ఉంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి నెక్స్ట్ నెల అక్టోబర్ 12th, 13th రావాలి. ఎవరెవరు రావాలన్నది చూద్దాం. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ కౌన్సిలింగ్ ఇంక్లూడింగ్ అదర్ స్టేట్స్ అండ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఫర్ ఆర్జీకేటీ నూజివీడ్ క్యాంపస్. వాళ్ళు సెలక్షన్ లిస్ట్ ఇస్తారు కదా, ఆ సెలక్షన్ లిస్ట్లో క్యాండిడేట్ స్టూడెంట్ నేమ్స్ మీరు ఏ క్యాంపస్లో సెలెక్ట్ అయ్యారని కూడా మెన్షన్ చేస్తారు. నూజివీడ్ క్యాంపస్లో సెలెక్ట్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడంటే వచ్చే నెల 12th, అక్టోబర్ 12th. అండ్ నెక్స్ట్ ఎవరైతే సెలక్షన్ లిస్ట్లో స్టూడెంట్స్ ఆర్కే వ్యాలీ క్యాంపస్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళకి కూడా 12th and 13th కౌన్సిలింగ్ అయితే జరిగిద్ది. అది వెన్యూ ఆర్కే వ్యాలీ క్యాంపస్. ఎవరైతే నూజివీడ్ క్యాంపస్ సెలెక్ట్ అవుతారో వాళ్ళకి నూజివీడ్ క్యాంపస్ ఏలూరు డిస్టిక్ కాడ మీరు క్యాంపస్కి వచ్చి సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేసుకోవాలి. ఎవరికైతే ఆర్కే వ్యాలీ క్యాంపస్ వచ్చిద్దో వాళ్ళు ఆర్కే వ్యాలీ ఇడుకులపాయ క్యాంపస్కి కడప డిస్టిక్కి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అనేవి అయితే వెరిఫై చేసుకోవాలి. డేట్స్ వచ్చేసి 12th and 13th. నెక్స్ట్ శ్రీకాకుళం క్యాంపస్ వాళ్ళు శ్రీకాకుళంకి ఎవరైతే స్టూడెంట్స్ సెలెక్ట్ అవుతారో వాళ్ళు నూజివీడ్ క్యాంపస్కి వచ్చి 14th and 15th వాళ్ళ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేసుకొని వాళ్ళ సీట్ అయితే అనౌన్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒంగోలు క్యాంపస్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు 14 and 15 వాళ్ళ సర్టిఫికేట్స్ అనేవి అయితే వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు సీట్స్ అయితే అలాట్మెంట్ చేసేస్తారు. తర్వాత మీరు 17th, 10th, 2022 క్లాస్కి అయితే రావాలి. క్యాంపస్కి అయితే రావాల్సి ఉండిద్ది. అప్పుడు క్లాస్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తారు. హౌ టు అప్లై ఆల్రెడీ అందరూ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకున్నారు. ఒకవేళ అప్లై చేసుకోకపోతే ఈ నెల 19వ తారీఖు సాయంత్రం వరకు అయితే టైం ఉంది. అందరూ లాస్ట్ వరకు అయితే తెచ్చుకోకండి, అందరూ ఫాస్ట్గా అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఎలిజిబిలిటీ ఆఫ్ అడ్మిషన్స్ చూద్దాం. నోటిఫికేషన్కి ఆల్రెడీ మీరు ఎలిజిబులే, ఎందుకంటే అందరూ అప్లై చేసుకున్నారు కాబట్టి. 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే కంపల్సరీ రాయాలి. ఇదే ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్స్ ఫర్ రిజర్వేషన్. మీ రిజర్వేషన్లో ఎన్ని సీట్లు ఉన్నాయని అయితే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ 85% టోటల్ సీట్స్ అనేవి లోకల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే ఇస్తారు. తర్వాత నెక్స్ట్ 15% సీట్స్ అనేవి ఆంధ్రప్రదేశ్, ఆ విధంగానే తెలంగాణ స్టేట్స్ వాళ్ళకు కూడా ఉన్నాయి. కాబట్టి తెలంగాణ స్టేట్స్ వాళ్ళు కూడా మన IIIT ఆంధ్రప్రదేశ్
4 క్యాంపసెస్కి అప్లై చేసుకోవచ్చు ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్కి. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. తెలంగాణ వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, రూల్ ఫర్ రిజర్వేషన్ ఫర్ డిఫరెంట్ కేటగిరీస్. మీకు ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను ఏ క్యాస్ట్కి ఎన్ని సీట్స్ ఉన్నాయని. ఇక్కడ పర్సంటేజ్లో ఇచ్చారు, మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. 15% అంటే 15/100 ఇంటూ టోటల్ సీట్స్ 4400 సీట్స్ అనేవి వేసుకోండి. మీకు టోటల్ సీట్స్ మీ క్యాస్ట్కి ఎన్ని రిజర్వ్ అయినాయి వచ్చిద్ది మీకు తెలిసిద్ది. ఇప్పుడు క్యాస్ట్ వైజ్ చూద్దాం. ఎస్సీ వాళ్ళకి 15% రిజర్వేషన్ అనేది ఉంది. నెక్స్ట్ ఎస్టీ వాళ్ళకి 6% రిజర్వేషన్, బీసీ వాళ్ళకి 7%, బీసీబీ వాళ్ళకి 10%. ఈ లిస్ట్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, అందరూ డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ హారిజాంటల్ రిజర్వేషన్ ఫర్ గర్ల్స్ 33 1/3% గర్ల్స్కి అయితే రిజర్వ్ అయి ఉన్నాయి. ఆ సీట్స్ మొత్తం గర్ల్స్కి కంపల్సరీగా ఎలకేట్ అయి ఉన్నాయి. కాబట్టి గర్ల్స్కి అనేది ఎక్కువ ఛాన్స్ ఉంది ట్రిపుల్ ఐటీలో సీట్ రావడానికి. నెక్స్ట్ పీహెచ్ సర్టిఫికేట్, ఎన్సీసీ, స్పోర్ట్స్ క్యాప్ సర్టిఫికేట్స్ వాళ్ళు మీరు ఫస్ట్ కానీ సబ్మిట్ చేస్తే మీకు సీట్ వచ్చిందా రాలేదా అనేది అప్పుడే అలౌట్ చేసేస్తారు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు సెలక్షన్ మెథడ్ ఏ విధంగా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారన్నది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరు ట్రిపుల్ ఐటీ క్యాంపస్కి వస్తున్నారంటే మీరు 2 years ఇంటర్మీడియట్ అంటే పీయూసీ కోర్స్, ఆ విధంగానే 4 years బీటెక్ ప్రోగ్రామ్ అయితే చేయాలి. టోటల్ 6 years. ఓకే. సెలక్షన్ మెథడ్ ఏ విధంగా ఉండిద్దంటే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి 4% అనేది మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. అంటే 4/100 ఇంటూ మీ 10th క్లాస్ టోటల్ మార్క్స్ చేస్తే మీకు ఎన్ని మార్క్స్ యాడ్ చేస్తారన్నది తెలుస్తుంది. కాబట్టి గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఇది ఒక అడ్వాంటేజ్. 4% మార్క్స్ అనేవి అయితే యాడ్ చేస్తున్నారు. నెక్స్ట్ స్టూడెంట్స్కి ఒకవేళ మార్క్స్ అనేవి అయితే సేమ్ మార్క్స్ వస్తే ఏ బేస్ మీద వాళ్ళు ఇతనికి ఫస్ట్ ర్యాంక్ అని చెప్పి అలౌట్ చేస్తారన్నది చూద్దాం. ఫస్ట్ ఒకవేళ 2 స్టూడెంట్స్కి సేమ్ మార్క్స్ వస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్గా వాళ్ళు ఎవరికైతే మ్యాథ్స్ ఎక్కువ మార్క్స్ వచ్చిద్దో వాళ్ళని తీసుకుంటారు. ఫస్ట్ ప్రయారిటీ అయితే మ్యాథ్స్కి ఉంది. తర్వాత హయ్యర్ మార్క్స్ ఇన్ జనరల్ సైన్స్, తర్వాత ఇంగ్లీష్, సోషల్ స్టడీస్, నెక్స్ట్ ఫస్ట్ లాంగ్వేజ్ అండ్ ఎల్డర్ ఎవరైతే డేట్ ఆఫ్ సర్టిఫికేట్లో పెద్దగా ఉన్నారో ఏజ్ పెద్దగా ఉందో వాళ్ళని తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ లోయెస్ట్ ర్యాండమ్ నెంబర్ ఆప్టెన్ ఫ్రమ్ ది హాల్ టికెట్ నెంబర్లో ఎవరికైతే తక్కువ నెంబర్ ఉందో వాళ్ళని తీసుకుంటారు. అంత ఛాన్స్ వరకు అయితే రాదు మ్యాక్సిమం. ఎవరికైతే మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఇంగ్లీష్ కానీ మార్క్స్ బాగా వస్తాయో వాళ్ళనైతే ఫస్ట్ కన్సిడర్ అయితే చేస్తారు ఒకవేళ టైఅప్ అవుతాయి. నోటిఫికేషన్కి మీరు అప్లై చేసేటప్పుడే మీ క్యాస్ట్ అనేది కన్ఫామ్గా అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీరు మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏమీ సబ్మిట్ చేయకుండా మీకు ఏ క్యాస్ట్ లేదని అయితే మెన్షన్ చేస్తే మీకు మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చిన వాళ్ళు ఓపెన్ కేటగిరీ కింద కన్సిడర్ చేస్తారు. ఆ పాయింట్ మర్చిపోకండి. నోటిఫికేషన్ అప్లై చేసుకున్నప్పుడు జాగ్రత్తగా అప్లై చేసుకోండి. మీకు క్యాస్ట్ ఉంటే ఆ క్యాస్ట్కి ఎలిజిబుల్ అని చెప్పి మెన్షన్ చేయండి. ఓకే. 29న మీకు ఎవరెవరు ఏ స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారని చెప్పి లిస్ట్ ఇస్తారు కదా, ఇంటిమేషన్ టు సెలెక్టెడ్ క్యాండిడేట్స్. ఇక్కడ చూడండి వాళ్ళు 2 points అయితే మెన్షన్ చేశారు. ది లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఫర్ కౌన్సిలింగ్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ యూనివర్సిటీ వెబ్సైట్. అంటే సెలక్షన్ లిస్ట్ 29న వదులుతారు కదా, ఆ వెబ్సైట్లో మీకు ఆ లిస్ట్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తారు. వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ఆ లిస్ట్ని అయితే క్లిక్ చేసి మీ నేమ్ ఉందో లేదో చూసుకోండి. ఆ విధంగానే సెకండ్ పార్ట్ కింద మీరు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు అడ్మిషన్స్కి మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో, ఏ ఈమెయిల్ అయితే ఇచ్చారో ఆ ఈమెయిల్కి మెయిల్ చేస్తారు. ఆ విధంగానే ఆ మొబైల్ నెంబర్కి SMS అనేది అయితే సెండ్ చేస్తారు మీరు సెలెక్ట్ అయ్యారా సెలెక్ట్ అవ్వలేదా అని. మీరైతే 29th సెలక్షన్ లిస్ట్ రాగానే యూనివర్సిటీ వెబ్సైట్ www.rjukt.in వెబ్సైట్కి వెళ్ళి ఆ సెలక్షన్ లిస్ట్లో మీ నేమ్ ఉందో లేదో చూసుకోండి. ఇక్కడ థర్డ్ పాయింట్ చూడండి. ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది క్యాండిడేట్ టు చెక్ ది యూనివర్సిటీ వెబ్సైట్. ఇది మీ రెస్పాన్సిబిలిటీ, మీరే చెక్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ తెలుసుకొని ఆ డేట్స్లో ఏ ప్రాసెస్ జరుగుతున్నాయో మీరే తెలుసుకోవాలి. నేను కింద డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ని అయితే ప్రొవైడ్ చేస్తాను, చూసుకొని ఆ టైంలో మీరు వెబ్సైట్లో మీ సెలక్షన్ లిస్ట్ అయితే చూడండి. నెక్స్ట్ ఏ సర్టిఫికేట్స్
తీసుకురావాలి అన్న యాంబిగ్విటీ కొద్దిగా కన్ఫ్యూజన్ అయితే ఉండిద్ది అందరికీ. అదైతే ఇప్పుడు క్లియర్ చేద్దాం. ఇక్కడ వాళ్ళు ఆర్జీకేటీ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఏ సర్టిఫికేట్స్ తీసుకురావాలనేసి. ఇప్పుడు నేను తీసుకురమ్మన్న ఏ సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి మొత్తం 3 ఫోటో కాపీస్ కింద తీసుకురమ్మని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. క్యాండిడేట్ షుడ్ బ్రింగ్ 3 ఫోటో కాపీ సెట్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్. అంటే ఇప్పుడు చెప్పే డాక్యుమెంట్స్ మొత్తం 3 కాపీ జిరాక్స్ సెట్స్ 3 కాపీస్ కింద తీసుకురావాలి. ఫస్ట్ సర్టిఫికేట్ ఏం తీసుకురావాలంటే ఎస్ఎస్సి మార్క్స్ షీట్, 10th క్లాస్ మార్క్ షీట్ని అయితే తీసుకురావాలి. దాని జెరాక్స్ తీపిచ్చుకొని 3 కాపీ సెట్స్ కూడా పట్టుకురండి. ఆ నెక్స్ట్ సర్టిఫికేట్ వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ క్యాస్ట్ ఆర్ కమ్యూనిటీ సర్టిఫికేట్. మీరు క్యాస్ట్ని గట్టా క్లెయిమ్ చేస్తే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కన్ఫామ్గా తీసుకురావాలి. అండ్ లేటెస్ట్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్, ఒకవేళ మీరు ఓసీ అయ్యుండి ఈడబ్ల్యూఎస్కి అప్లై చేస్తే ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా తీసుకురావాలి. నెక్స్ట్ పిహెచ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎన్సీసీ సర్టిఫికేట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్, ఎవరైతే రిజర్వేషన్కి క్లెయిమ్ చేస్తారో ఆ సర్టిఫికేట్స్ మొత్తం తీసుకురావాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, ఆ విధంగానే 10th క్లాస్ మార్క్ షీట్, ఈ మొత్తం 3 జెరాక్స్ కాపీస్ తీసుకొని ఈ సర్టిఫికేట్స్ మొత్తం పట్టుకురండి. ఓకేనా? ఫస్ట్ది మార్క్స్ సర్టిఫికేట్, తర్వాత మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఈ మొత్తం 3 సెట్స్ జెరాక్స్ కాపీస్ కింద తీసుకొని రండి. ఇక్కడ నోట్ పాయింట్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఎవరైతే క్యాస్ట్ క్లెయిమ్ చేసి ఆ సర్టిఫికేట్స్ తీసుకురాలేదంటే వాళ్ళు అడ్మిషన్స్కి కన్సిడర్ చేయరు. ఆ విధంగానే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ మొత్తం ఒరిజినల్గా ఉండాలి. ఒరిజినల్ తీసుకురండి. ఆ విధంగానే దాంతోపాటు జెరాక్స్ కాపీస్ కూడా తీసుకురండి. వెరిఫికేషన్ అనేది స్ట్రిక్ట్గానే జరిగిద్ది. అందరూ మీ సర్టిఫికేట్స్ని అయితే తెచ్చుకోండి. ఇక్కడ 6th పాయింట్ చూడండి. మీర్లీ కాలింగ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ డజన్ గ్యారంటీ ఎనీ అడ్మిషన్స్. అంటే మీరు స్పెషల్ కేటగిరీ వాళ్ళని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచినంత మాత్రాన కన్ఫామ్గా సీట్ వచ్చిద్దని అయితే లేదు. వాళ్ళు సీట్స్ బేస్ చేసుకొని వాళ్ళు ఇస్తారు. కాబట్టి మీకు స్పెషల్ కేటగిరీ సీట్స్ వాళ్ళు, ఎన్సీసీ స్పోర్ట్స్ క్యాప్ వాళ్ళు మీ డేట్న కన్ఫామ్గా వచ్చి మీ సర్టిఫికేట్స్ అనేవి అయితే వెరిఫై చేసుకోండి. నెక్స్ట్, ఒకవేళ మీకు సీట్ వచ్చిన తర్వాత మీకు ట్యూషన్ ఫీ ఆర్జీకేటీలో 6 ఇయర్స్లో ట్యూషన్ ఫీ, మెస్ ఫీ ఎలా ఉండిద్ది అనేది చూద్దాం. అయితే మీరు ఎప్పుడైతే క్యాంపస్కి వచ్చేస్తారో మీ పియూసీ 2 ఇయర్స్ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఓన్లీ ట్యూషన్ ఫీ అంటే స్టడీ పరంగా 45,000 కట్టాలి. నెక్స్ట్ బీటెక్ 4 ఇయర్స్కి 50,000 కట్టాలి ఇయర్కి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, స్టూడెంట్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ట్యూషన్ ఫీ Vidya Devana as per the guidelines issued by the Andhra Pradesh state government will be exempt from the tuition fee. Total family annual income is below 2.5 lakhs and who fulfill the other candidates as per the latest government rules are eligible for free. అంటే ఫ్రెండ్స్, మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అవుతే మీకు జగనన్న విద్యాదీవెన వసతి దీవెన అయితే పడిద్ది. విద్యాదీవెన వసతి దీవెన అయితే గవర్నమెంట్ స్కాలర్షిప్ అనేది అయితే వేసిద్ది. మీకు స్కాలర్షిప్కి ఎలిజిబులా కాదా అంటే కొన్ని గవర్నమెంట్ రూల్స్ ఫాలో అవ్వాలి. ఆ విధంగానే కన్ఫామ్గా ఇన్కమ్ సర్టిఫికేట్ బిలో 2.5 lakhs అనేది అయితే ఉండాలి. ఎవరైతే స్కాలర్షిప్కి ఎలిజిబుల్ కారో గవర్నమెంట్ టీచర్స్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, లేదా మోర్ దాన్ ఇంత ల్యాండ్ ఉండి కానీ ఉంటారో వాళ్ళు ఫస్టే ఎవ్రీ అకాడమిక్ ఇయర్ ఫస్టే మనీ అయితే పే చేసేయాలి. ట్యూషన్ ఫీ 45,000 అండ్ బీటెక్కి 50,000. నెక్స్ట్ మీకు గవర్నమెంట్ మెస్ ఫీ కింద వసతి దీవెన కూడా వేసిద్ది. మీరు అడ్మిషన్స్కి వచ్చేటప్పుడు 4,200 అయితే కాలేజ్ వాళ్ళకి అయితే పే చేయాలి. ఇది అడ్మిషన్ ఫీ కింద వచ్చిద్దండి, 4,200. ఒకవేళ మీరు ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, క్యాస్ట్ వాళ్ళు అయితే 3,700 అయితే పే చేయాలి. ఇదైతే ఇంపార్టెంట్. మీరు అడ్మిషన్స్కి మీ రెస్పెక్టివ్ నూజివీడు కానీ, ఆర్కే వ్యాలీ క్యాంపస్కి వచ్చే ముందు మీ సర్టిఫికేట్స్ అనేవి అయితే తెచ్చుకోండి. ఆ విధంగానే 4,200 రూపీస్ మనీ అయితే తెచ్చుకోండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 3,700 అయితే సరిపోద్ది. ఇదైతే ఫస్ట్ మీరు పే చేయాలి. ఒకవేళ మీకు స్కాలర్షిప్ పడితే మీకు విద్యాదీవెన వసతి దీవెన పడిద్ది. మీరు ఆ మనీ పడినప్పుడు కాలేజీకి కడితే సరిపోద్ది. ఒకవేళ మీరు స్కాలర్షిప్కి ఎలిజిబుల్ కాకపోతే ఫస్టే మనీ అయితే పే చేయాలి.
ఎడ్యుకేటివ్ న్యూజ్వీడ్ 6 ఇయర్స్లో ఏ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేసిద్దంటే మీరు పీయూసీ 2 ఇయర్స్ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, తెలుగు, ఐటీ అండ్ బయాలజీ సబ్జెక్ట్స్ అయితే చెప్తారు. నెక్స్ట్ బీటెక్ 4 ఇయర్స్లో డిఫరెంట్ బ్రాంచెస్ అయితే ఉంటాయి. కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, సిఎస్సి గ్రూప్, ఈసీఈ గ్రూప్, ట్రిపుల్ ఈ గ్రూప్, మెకానికల్ గ్రూప్, మెటలర్జీ, ఎంఎంఈ గ్రూప్, ఈ డిఫరెంట్ 7 గ్రూప్స్ అయితే ఉంటాయి. చూడండి, మీకు డిస్క్రిప్షన్లో అయితే పెడతాను, డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంపార్టెంట్ నోట్స్ చూసి ఇంకా వీడియోని ఎండప్ చేద్దాం. ఇక్కడ ఇంపార్టెంట్ నోట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఒంగోలు క్యాంపస్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు ఫస్ట్ 2 ఇయర్స్ పీయూసీ కోర్స్ అనేది అయితే ఆర్కే వ్యాలీ క్యాంపస్లో చదువుతారు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి మీరు ఎప్పుడైతే ట్రిపుల్ క్యాంపస్లో జాయిన్ అవుతారో మీ అటెండెన్స్ అనేది మెయిన్. అటెండెన్స్ అనేది కంపల్సరీ, ఆబ్సెంట్ అవ్వకూడదు. నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మీరు పీయూసీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 2 కోర్సెస్ 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయాక మీరు వెళ్ళిపోవాలనుకుంటే మీకు టీసీ అనేది అయితే ఇచ్చేస్తారు, వెళ్ళిపోవచ్చు. జేఈఈ మెయిన్స్ కానీ ఎంసెట్ కానీ రాసేసి. ఆ విధంగానే పీయూసీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో మీకు ఎలిమెంటరీ బయాలజీ అని చెప్పి బయాలజీ సబ్జెక్ట్ ఉండిద్ది. ఆ బయాలజీ అందరూ చదవాలి కన్ఫామ్గా, దాంట్లో పాస్ అవ్వాలి కన్ఫామ్గా. నెక్స్ట్ మీరు ఒకవేళ ఆ పీయూసీ 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఇంజనీరింగ్ కూడా ఎడ్యుకేటివ్లోనే చదవాలనుకుంటే మీకు బ్రాంచెస్ అనేవి మీ ఫస్ట్ పీయూసీ 2 ఇయర్స్లో మార్క్స్ బాగా వస్తే దాన్ని బట్టి బ్రాంచ్ అయితే ఇస్తారు. మీ మెరిట్ జీపీఏ మార్క్స్ బట్టే ఇంజనీరింగ్లో బ్రాంచెస్ అనేవి అలౌట్ అవ్వడం జరుగుతాయి. కాబట్టి చాలా ఇంపార్టెంట్. కాబట్టి పీయూసీ అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లోనే అందరూ బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలి ఇంజనీరింగ్లో మంచి బ్రాంచ్లు కావాలంటే. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకు ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ కొన్ని మొబైల్ నెంబర్స్ కూడా ఇచ్చారు, చూసుకొని వాళ్ళకి కాల్ చేయండి. ఓకే, దట్స్ ఇట్ వీడియో. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు సమ్వాట్ ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.